హాయ్ హలో నమస్తే, నేమి సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రీసెంట్గా జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన సమంత యొక్క మా ఇంటి బంగారం తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక డాక్టర్ని ప్లే చేసుకొని సమంత తన అత్త వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట కొన్ని రోజుల తర్వాత. సో అలా వచ్చిన తర్వాత తన జీవితంలో పెళ్ళికి ముందు జరిగిన కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తులు దాన్ని వెంటాడుతూ ఉంటారు. సో పెళ్ళికి ముందు సమంత ఎవరు, ఎలా ఉండింది, తను చేసిన విషయాలు ఏంటి, దాని మూలంగా సమంతకి ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిన ప్రాబ్లమ్స్ అవంతా ఏంటి, అవంతా ఎలా ఎదుర్కొనేది సమంత అనేది ఈ మూవీ యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ఒకే ఒక ముఖ్యమైన కారణం సమంత. నేను సమంత యొక్క పెద్ద ఫ్యాన్, అందువల్ల నాకు ఈ సినిమా చాలా నచ్చింది. సో ఒక ఫ్యాన్గా కాకుండా జనరల్గా ఈ సినిమా ఎలా అనిపించే ఒక యావరేజ్ వన్ అని చెప్తాను. బట్ ఒక సమంత ఫ్యాన్ అయితే ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఎందుకంటే నాకు ఈ సినిమా చాలా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం సమంత మాత్రమే. సమంత తర్వాత ఈ సినిమాలో బాగుండే ఒకే విషయం ఏమంటే, ఈ సినిమా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సంతోష్ నారాయణ వాళ్ళే ఈ మ్యూజిక్ అంతా చేసింది ఈ సినిమాకి, మ్యూజిక్ డైరెక్టర్. సో వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఈ సినిమా చాలా సూపర్ ఉంది. అండ్ దాని తర్వాత ఫైట్ కొరియోగ్రఫీ, ఈ సినిమా చాలా ఫైట్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మేబీ ఇంకొంచెం రైటింగ్ పరంగా ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే ఇంకొంచెం బాగా ఉండేది అనిపించింది. మా పిల్లని మా స్క్రీన్లో చూస్తే చాలు మాకు చాలా హ్యాపీ. చాలా ఏళ్ళు అయిపోయింది అనుకుంటున్నాను, చాలా రోజులు అయిపోయింది అనుకుంటాను సమంతాన్ని స్క్రీన్ పైన చూసి. సో అలాంటి కాసుకోవడం అలాంటి ఫ్యాన్స్కి ఈ మా ఇంటి బంగారం పెద్ద స్క్రీన్లో చూసేటప్పుడు చాలా సూపర్గా చాలా సాటిస్ఫైగా ఉంది అనమాట. అండ్ ఏం చెప్తున్నాను, ఈ సినిమా ఒక జస్ట్ నార్మల్ యావరేజ్ వన్ టైం వాచబుల్ ఫిల్మే జనరల్ ఆడియన్స్కి. ఇవి సమంత ఫ్యాన్స్కి ఈ సినిమా పెద్దగా నచ్చి ఉండొచ్చు. మీరు చెప్పండి, మీరు సినిమా చూసారా లేదా అనేసి థియేటర్స్లో. నేనైతే ఈ సినిమాని థియేటర్లో చూసాను అనమాట. సో దాని యొక్క వీడియో కూడా సపరేట్గా నేను అనేది చేస్తాను ఆ థియేటర్ సెగ్మెంట్లో, అది కూడా నేను కవర్ చేశాను. సో వీడియో అనేది త్వరలో వస్తుంది. సో ఈ మూవీ విషయానికి వస్తే ఓవరాల్గా ఒక యావరేజ్ అయిన ఫిలిం. చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడు జియో హాట్స్టార్లో ఉంది. ఈ సినిమా థియేటర్స్ చూస్తున్న వాళ్ళు మీకు ఎలా ఉండింది అని ఈ సినిమాపై మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తా. అండ్ ఈ సినిమా వచ్చి అరౌండ్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్లో 80 కోట్ల నుంచి 100 కోట్ల లోపల కలెక్ట్ చేస్తుందనేసి ఒక రిపోర్ట్ అనేది ఉంది. కానీ మూవీ సైడ్ నుంచి అఫీషియల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏమంటే 100 కోట్లు కొట్టిందనేసి. ఇది చాలా పెద్ద విషయం అసలు. ఎందుకంటే మామూలుగా వచ్చి ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ అనేది రావడం అనేది కొంచెం రేర్. సో అలా వచ్చి హిట్ అవడం అనేది ఇంకొంచెం రేర్. సో అలా ఉన్నప్పుడు ఈ సినిమా 100 crores పైన కలెక్ట్ చేస్తుంటే అది హ్యూజ్ అనమాట. దాని ఒకే ఒక కారణం సమంత మాత్రమే. తెలుగులో ఉండే హీరోయిన్స్ చాలామంది, సో అందరిలో సమంత అంటే చాలా ఫేమస్ అండ్ చాలా ఏళ్ళగా ఉండే ఒక హీరోయిన్ తెలుగులో. సో స్టిల్ ఇప్పటికీ తను చేస్తున్నది అనేది చాలా మంచి గొప్ప విషయం. అది నాకు సమంత అయితే చాలా ఇష్టం అనమాట. తన యాక్టింగ్, తను మాట్లాడితే చాలా బాగుంటుంది. అదే సినిమాస్లో మెజారిటీగా డబ్బింగ్ అట్లా ఉంటుంది అనమాట. సో రియల్ లైఫ్లో తను మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, సమంత మీకు నచ్చిన లేదా అనేసి. అండ్ అదేలాగా ఈ మా ఇంటి బంగారం సినిమా మీకు నచ్చిందా లేదా అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తాను. సో అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసుకోండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మన ఛానల్ యొక్క హోమ్ పేజ్ క్లిక్ చేసి మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అనేది ఉంటుంది. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. Thank you.
బాయ్.